స్టార్టా. హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ వీడియో. కరెక్ట్గా బ్లౌజ్ వేసుకొని కప్పు ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. 5 ఇంచు ఎక్స్ట్రా. ఇది కుట్టుకు, ఇది డాట్లకు, ఇది ఖర్చు. ఈ డాట్లకు ఇది, ఈ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇది యాడ్ చేయాలి. నెక్స్ట్ సంకల దగ్గర 5 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది కుట్టు కరెక్ట్, ఇది ఖర్చు ఎక్స్ట్రా. నెక్స్ట్ బ్యాక్ పొడవు, బ్యాక్ పొడవు, నెక్, ఇది 3/4. షోల్డర్ లెంత్ చూసుకొని పెట్టుకోవాలి. షోల్డర్ లెంత్ పావుదొక్క 3 ఉంది, 3 ఇంచులు పెట్టేసుకోవాలి. 3/4 పెట్టాలి షోల్డర్ లెంత్. ఇక్కడ ఎంత ఉందో అక్కడ కూడా అంతే యాడ్ అయ్యేలా చూసుకోవాలి. బ్యాక్ పొడవు ఎంత ఉందో షోల్డర్ దగ్గర కూడా అంతే ఉందా చెక్ చేసుకోవాలి. 1 పాయింట్ తగ్గింది, ఇక్కడ 1 పాయింట్ తగ్గింది, డౌన్ వచ్చేసింది అంతే. నెక్స్ట్ సంక దగ్గర, ఈమె చాలా లావు ఉంది ఈ బ్లౌజ్. ఆమె 7.5 వచ్చేసింది. 40 సైజ్ బ్లౌజ్, ఇది 7.5 వచ్చింది. చాలా హెవీలా ఉంది ఈ పర్సన్. సంక రౌండ్ 1.5. మంచిగా రౌండ్ తీసుకోవాలి, రౌండ్గా. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ సంక రౌండ్ ఎంత ఉందో, మనం గీసిన సంక రౌండ్ ఎంత ఉందో టాలీ చేయాలి. కరెక్ట్ సైజు వచ్చేలాగా టాలీ చేయాలి. ఈ ఖర్చు కూడా దీంట్లో యాడ్ చేయాలి. టెన్కు 1 పాయింట్ తక్కువ వచ్చింది, మనకు కూడా అంతే రావాలి. 10.5 వచ్చింది, 10.5 వచ్చింది. 2 ఇంచులు ఎక్కువ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయో చెక్ చేసుకోవాలి. 2 ఇంచులు బ్లౌజ్ వేసుకొని చెక్ చేసుకోవాలి. కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి బ్లౌజ్తోనే. కొలతలు తగ్గింది. ఇట్లా పర్ఫెక్ట్గా నీట్గా పెట్టుకుంటే కరెక్ట్ వస్తుంది. ఇట్లా పెట్టుకోకపోతే కొంచెం ఎక్కువ వస్తుంది. అది ఇందులో వెళ్ళింది. ఈ 2 పాయింట్లు వచ్చేసినాయి ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కటింగ్ చేస్తున్నా. నెక్స్ట్ చేతులు. చేతులకు ఎప్పుడైనా రైట్ చెయ్యి కొలవాలి, లెఫ్ట్ చెయ్యి కొలుసుకోవద్దు. అట్లా చెయ్యి, రైట్ చెయ్యి కొలుసుకుంటే బ్యాక్ పార్ట్ కిందకి వచ్చేస్తుంది.
వీళ్ళకి ఏ సైజు ఉంటే ఆ సైజు పెట్టుకోవచ్చు మనం. సంక రౌండ్ ఒక్కొరికి ఒక్కోలాగా సైజులు ఉంటాయి. సంక రౌండ్లు కూడా సైజులు ఉంటాయి. కొందరికి బక్క ఉన్న వాళ్ళకి ఒక సైజు, లా ఉన్న వాళ్ళకి ఒక సైజు ఉంటుంది కనుక ఇప్పుడు ఈ బ్లౌజెస్ వాళ్ళు లా ఉన్నారు, వీళ్ళకి ఒక సైజు వస్తుంది. ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఇది లోతు బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బ్యాక్ నెక్ గీసుకోవాలి. దీంట్లోనే రౌండ్ షేప్ తీసుకోవాలి. పావించి ఎక్స్ట్రా, ఈ పావించి ఎక్స్ట్రా ఎందుకంటే ఇది కుడితే పోతుంది కదా నెక్కు, కరెక్ట్ పెడితే మళ్ళీ ముందు నెక్కు పెద్దగా అయిపోతుంది. వాళ్ళు కస్టమర్స్ మనల్ని ఇక పెద్దగా అయిందని మనల్ని అరుస్తారు వాళ్ళు, అందుకనే పావించి ఎక్స్ట్రా. ఇక్కడ 1 ఇంచు డౌను, ఈ క్రాస్ పట్టి ఇది ఉంది కదా, క్రాస్ పట్టి డాటు, ఈ క్రాస్ పట్టి డాట్ నుంచి 1 ఇంచు డౌను. ఎందుకంటే ఈ 1 ఇంచు దీనికి 1.5 ఇంచు, దీనికి 1/2 ఇంచు యాడ్ చేయాలి ఎక్స్ట్రా. గీడంది ఇది 1 ఇంచ్ అంటే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు. ముందు పొడవు ఇక్కడికి వచ్చేసింది. క్రాస్ పట్టి కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంతే. ఓకే, ఫ్రంట్ పట్టు ఎట్లుందో అట్లా గీసేసుకోవాలి. గీసుకొని సంక రౌండ్ నీట్గా గీసుకొని అతుకు పడుతుంది ఇక్కడ. ఇది ముందు నెక్కు.
ఇక్కడ కొంచెం అతుకు పడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రాస్ పట్టీలు. ఇది పిన్ ఎండ్ వేసినప్పుడు క్రాస్ అవుతుంది లైనింగ్. మంచిగా నీట్గా అనుకొని మనం ఐరన్ చేసి అన్నీ వేసేసరికి టైం ఉండదు. అన్నీ చేయాలంటే కొన్ని కష్టమవుతుంది. వాళ్ళు ఇచ్చే అమౌంట్ కూడా మనకు సరిపోదు. అలాంటప్పుడు కొన్ని పనులు తగ్గించుకుంటే మనకు వేరే పని అయిపోతుంది కదా. అలా ఇచ్చే తక్కువ అమౌంట్కు అన్ని వర్కులు చేస్తే మనకు కాదు కదా. అందుకని కొన్ని వాళ్ళకి మంచిగా చేసి ఇవ్వాలి, మనకు మంచిగా డబ్బులు ఇచ్చేలాగానే మనము పనిని సెట్ చేసుకోవాలి. పావించు ఎక్స్ట్రా, ఇక్కడ పావించు, ఈ కుట్టుకు పావించు, ఈ కుట్టుకు పావించు, అటు పావించు, ఇటు పావించు, ఎక్స్ట్రా తీసుకోవాలి. క్లాత్ తీసుకొని ఇది ఎంత అంత యాడ్ చేసుకోవాలంతే. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్. హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్లో చేతులు కటింగ్. ఈ ప్యారెట్లు అన్నీ పైకి ఉన్నాయి. అలాంటప్పుడు బ్యాక్ కూడా ఇదే కుట్టాలి. చేతుల తర్వాత నెక్స్ట్ వెంటనే బ్యాక్ పార్ట్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. ఇదంతా మిషన్ మీద కుట్టినాక నేను కటింగ్ చేసుకుంటా. ఇప్పుడు చేయను, లేట్ అవుతుంది అనేసి స్పీడ్గా వెళ్ళిపోతే టైం సేవ్ అవుతుందని అన్నీ కట్ చేసుకుంటుంటే అలా లేట్ అవుతుంది టైం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కటింగ్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి.